జోన్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని డౌన్టౌన్ ప్యాపిలి మండలాల అలేబాద్ తండాలలో ఎన్ఫోర్స్మెంట్ కర్నూలు నంద్యాల స్క్వాడ్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. డోన్ పట్టణంలో ఈడిగ లక్ష్మిను అరెస్టు చేసి ఆమె వద్ద నుండి 15 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. అలేబాద్ తండాలో 2000 లీటర్ల ఊట 20 లీటర్ల నాటు సారాయిని ధ్వంసం చేసి ముదావత్ శంకర్ నాయక్పై కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. తేజస్విని తండ్రి బైక్పై ఆమెను నిజామాబాద్లోని కాలేజీకి తీసుకెళ్తుండగా లారీ ఢీకొట్టింది. వేగంగా వచ్చిన లారీ తేజస్విని తలపై నుంచి వెళ్లడంతో ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల సెంటర్లో బలిదాన్ దినాస్ కార్యక్రమాన్ని బీజేపీ టౌన్ అధ్యక్షుడు అశ్వర్ధ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం పలువురు మోహన్ రెడ్డి ఆఫీసులో జరిగింది. జనసంఘ్ స్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ దేశ సమగ్రత కోసం ప్రత్యేకించి ఆర్టికల్ 370 రద్దు కోసం పాటుపడి జైలులో తుదిశ్వాస విడిచిన మహోన్నత నాయకుడని బీజేపీ సీనియర్ నాయకులు మధుమోహన్ రెడ్డి, నాగమోహన్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షుడు కోట్ల హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి రవిశంకర్ నాయుడు, కార్యదర్శి టైలర్ రాముడు, నాగరాజు, బూత్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు. సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో యూరియా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, మండల వ్యవసాయ అధికారి శశిధర్ పాల్గొన్నారు. రైతుల వివరాలు నమోదు చేసి ఎకరాకు 1 బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. రైతు సేవా కేంద్రాల్లో కూడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ అధికారి తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ దస్తగిరితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమేందపల్లిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడేషన్, హెల్త్ కార్డులు, పిల్లలకు ఉచిత విద్య వంటి సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జర్నలిస్టులు నవీన్ కుమార్, మధు, హరి, రఘు, శ్రీనివాసులు, ఆదినారాయణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. గంగం మెట్టవాసి రామకృష్ణయ్య 10 ఏళ్ల క్రితం కువైట్కు వెళ్లి అక్కడ ఎడారిలో గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. జీతం లేకుండా వేధింపులకు గురవుతున్న ఆయనని ఇంటికి పంపించాలని కోరుతున్నాడు. ఇటీవల రామకృష్ణయ్య కుమారుడు ఎరికొండు శివసాయి గుండె జబ్బుతో తిరుపతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. తండ్రి రాక కోసం ఎదురుచూస్తున్న కుమారుడు తుది శ్వాస విడిచారు. ఈ ఘటనతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తండ్రి రామకృష్ణయ్య వీడియో సందేశంలో తన ఇంటికి వచ్చేలా సహాయం చేయాలని వేడుకున్నారు. కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల సౌకర్యార్థంగా 26 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కొత్త మరుగుదొడ్ల కోసం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఆర్సీఓ సత్యనారాయణ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఐసీసీ సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫిర్యాదుదారులు కలెక్టర్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజారానికి తమ సమస్యలను విన్నవించారు. పెండింగ్ లేకుండా అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణ శివారులోని డంప్ యార్డులో స్క్రీనింగ్ మిషన్ ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా డంప్ యార్డులో సేకరించిన 33,000 టన్నుల పైగా చెత్త పోగుపడి ఉందని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 2,97 లక్షల ఖర్చుతో శుభ్రం చేస్తారని చెప్పారు. స్క్రీనింగ్ మిషన్ ద్వారా చెత్తలోని వివిధ పదార్థాలను వేరు చేసి మట్టిని రైతులు తమ పొలాలకు ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ మరోసారి తన దాతృత్వం చాటారు. స్థానిక వాస్తవ్యులు జగదీష్ కుటుంబంలో తల్లిదండ్రులు, భార్య అనారోగ్యంతో మరణించడంతో వారి బాలుడు చదువుకోలేకపోయాడు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వద్ద వారు సహాయం కోరగా వెంటనే ఆర్థిక సహాయం అందజేసి 3F ఇండస్ట్రీస్ వారి ఫౌండేషన్ ద్వారా బాలునికి హాస్టల్ సౌకర్యాలతో పాటు పై విద్యల వరకు చదువుకునే అవకాశం కల్పించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిపట్టణం పరిధిలోని మనేప్పగారిపల్లి వాసి వృద్ధుడు వెంకటరమణపై టీడీపీ కార్యకర్త పదిలం శివనారాయణ కుటుంబ సభ్యులు దాడి చేసి చంపేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెంకటరమణ కూలి పని చేసే వృద్ధుడు, భార్య సుబ్బమ్మ, 3 కుమార్తెలు ఉన్నారు. నారాయణ కుటుంబంతో వెంకటరమణకి తరచుగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అందువల్ల వారు దాడి చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్కే ఎంటర్ప్రైజెస్ లక్కీ డ్రా పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మొత్తం 2,600 మంది సభ్యుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు బహుమతులు పంపిణీ చేయకుండానే బోర్డు తిప్పేశారు. డ్రా ముగిసి 6 నెలలు గడిచిన విజేతలకు బహుమతులు అందక బాధితులు, ఏజెంట్లు ఆందోళనకు దిగారు. 1 టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొండపేట గ్రామ శివారులో ముళ్ల పొదలలో గాయపడిన జింక కనిపించడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్ఆర్ఓ మధు ప్రియాంక ఆదేశాల మేరకు డిఆర్ఓ వంశీకృష్ణ నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి జింకను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం చికిత్స కోసం వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. వన్యప్రాణులు కనిపించిన చోట వెంటనే అటవీశాఖను సమాచారం ఇవ్వాలని, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. చికెన్ వ్యర్థాలను ఆక్వా ఫారాల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బుచ్చిరెడ్డిపాలెం సిఐ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బుచ్చి మండలంలో చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న 3 వాహనాలను సీజ్ చేశామని, రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యశాఖ అధికారులతో కలిసి ఆక్వా రైతులకు అవగాహన కల్పించే సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. చెక్పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చికెన్ వ్యర్థాల రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఇళ్ల స్థలాల కోసం సిపిఐ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పేదలతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా నేతలు పి వెంకటేశ్వర్లు, ఎస్ నాగార్జున మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వితంతు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు.